నా చేతులు అడుగుతున్నాను దావీదు అన్నట్టు నీకేది కావాలనో, నీ కుటుంబానికి ఏది కావాలనో, నీ జీవితానికి ఏది కావాలనో, నీ తల్లానికి ఏది కావాలనో, నీ పిల్లలకి ఏది కావాలనో, నీ భర్తకి ఏది కావాలనో, నీ భార్యకి ఏది కావాలనో, నీ తల్లిదండ్రులకి ఏది కావాలనో, నీ కుమార్తెలకు కుమారులకు ఏది కావాలనో, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క యవ్వన స్త్రీలకు ఏదైతే నీకు కావాలనో ఆకాశముతో ఆస్తుడైన ఆ దేవుని వైపు నీ చేతులు చాచాడు. యూదా గోత్రపు సింహాసనమందు ఆస్తుడైన దేవుని వైపు ఈ రోజు నీ చేతులు ఎత్తి అడిగినట్లయితే 50 రోజులలో పొందుకుంటావు. ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వారి నేను ఏ మాత్రం త్రోసివేయను అన్నాడు. ఈరోజు నాకు దేవా నాకు ఇది కావాలా, ఇది పోగొట్టుకున్నా, నా జీవితంలో ఇది పోగొట్టుకున్నా, ఎంతో మంది నేను అవమానపరిచిన, ఎంతో మంది నేను ఏమైనా చేసిన, ఎంతో నా హృదయంలో చెప్పుకోలేనంత దుఃఖ, నా హృదయంలో చెప్పుకోలేనంత కోరిక ఉన్నాయి ప్రభువా. నా కుటుంబ జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పునరుద్ధరణైన దేవుడు, సజీవుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు ఆ కలువారి స్థితి మీద మనందరి కొరకు 3 మేకులతో నలగొట్టబడి మనందరి కొరకు అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తమును కార్చి మనందరి కొరకు ఆ కలువారి స్థితి మీద ఈ తలను మనందరి తలను ఎత్తి నిలబెట్టడానికి ఆయన తలదించి మనందరి కొరకు ప్రాణం ఇచ్చినాడు. మనమందరి శాపములు కొట్టేసినాడు, మన దోషములు తుడిచివేసినాడు, మన అతిక్రమములన్నీ సముద్ర ఆధారములు పడివేసినాడు. క్రీస్తుతో కూడా మనందరినీ ఆ తండ్రి బ్రతికించినాడు. అడుగు ఏసయ్యా నన్ను శ్రమించండి. ఎన్నో రోజులైంది ప్రభువా నేను మనసు నేను ఆరాధించి మనసు నీ వైపు నా చేతులు చాచి అయ్యా ఇదిగో ఈ రోజు అడుగుతున్నా, నన్ను శ్రమించండి. మొట్టమొదట నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. ఏసయ్యా నా కొరికే కదా 2000 కింద సంవత్సరం ఈ లోకానికి మనిషి కుమారుడికి వచ్చి ప్రభువా నశించిపోతున్న నన్ను, అయ్యా పాపపు తిరిగిత గల దొంగ ఊపిలో ఉన్న నన్ను వెతికి విమోచించడానికి, ప్రభువా నిత్య జీవానికి వారసులుగా చేయడానికి నన్ను ఎన్నుకున్నావు, నన్ను అభిషేకించుకున్నావు, నన్ను నిలబెట్టుకున్నావు, నన్ను నీ కుమారుడిగా చేసుకొని ఏసయ్యా నీ వంశములో నన్ను చేర్చుకున్నావు. ఈరోజు అడుగుతున్నాను ఏసయ్యా, అడుగుతున్నానయ్యా, అడిగే వారికి ఇస్తానన్నదే. అడుగు, నీ సంతోషం పరిపూర్ణమయ్యేంత వరకు అడుగు, నీకు అది అనుగ్రహిస్తానని చెప్పినవే. నా నామములో పరలోకమందు నా తండ్రి చిత్తాంతరంగా ఏమడిగని ఇస్తానన్నదే. అడుగుతున్నానయ్యా యేసు నామములో దావీదు కుమారుడైన